Hi movie lovers. Today topic is about Sirai. ఇది ఒక తమిళ్ మూవీ జీ5 అవైలబుల్ ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్ విత్ తెలుగు ఆడియో. సిరాయ్ అనేది ఒక తమిళ్ వర్డ్. ఇది తెలుగులో ప్రిజన్ అంటే జైలు అని అర్థం. ఈ మూవీ గురించి ఒక సింగిల్ కోట్ లో చెప్పాలి అని అంటే ఎ ప్రిజనర్ విత్ ఎ పవర్ఫుల్ సోల్. దట్స్ ఇట్. మూవీ ప్లాట్ లోకి వెళ్తే ఒక ఖైదీకి పోలీస్ డిపార్ట్మెంట్ రూల్స్ బ్రేక్ చేసి మరి హెల్ప్ చేస్తారు. అది ఎందుకు అండ్ వాళ్ళిద్దరి మధ్య అంత ర్యాపో ఎందుకు వచ్చింది అండ్ అంత ఇంపార్టెన్స్ ఎందుకు అనేదే ఈ స్టోరీ. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో ఏ మూవీ అయినా సరే అది సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా సరే కంటెంట్ ఎంతైతే ఇంపార్టెంటో స్క్రీన్ ప్లే కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు స్క్రీన్ ప్లే అంటే ఇప్పుడు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలన్నా ఆడియన్స్ ని డైరెక్టర్ విజన్స్ కి కనెక్ట్ చేయాలి అన్నా స్క్రీన్ ప్లే కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ విషయంలో దిస్ మూవీ ఈజ్ గోన్ 10/10. మూవీలోకి వెళ్ళిన 5 minutes కే స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా డిజైన్ చేస్తారు. అది చాలా బాగుంటది. ఈ మూవీకి సోల్ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది విచ్ కనెక్ట్స్ ఆల్ ఆడియన్స్. ఎక్కడ మనకి అంటే ఇప్పుడున్న కమర్షియల్ జోన్ లో వాంటెడ్ గా లవ్ స్టోరీస్ పెడుతున్నారు. బట్ ఇది ఈ మూవీలో అది అలా ఉండదు. ఎవ్రీథింగ్ ఫీల్స్ న్యాచురల్. ఈ మూవీలో డైరెక్టర్స్ టాలెంట్ ఎక్కడ మనకి తెలుస్తుంది అంటే ఒక రిలీజియస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ రిలీజియస్ ఫ్యాక్టర్ ని డైరెక్టర్ అది బియాండ్ ద లిమిట్ వెళ్తే మూవీ చాలా నెగిటివ్ అవుతుంది. అలా అని కాదు ఏదో పాయింట్ ప్లే చేయాలి అండర్ ప్లే చేయాలి రిలీజియస్ ఫ్యాక్టర్ అని అంటే అది ఎలా అయిపోద్ది అంటే అప్పుడు ఏదో అతికిచ్చినట్టు ఉంటుంది స్టోరీకి. అది అన్యాచురల్ గా ఉంటుంది మనకి. అంటే ఈజీ కనెక్ట్ అవ్వము కూడా. బట్ ఈ మూవీకి ఎవ్రీథింగ్ మనం కనెక్ట్ అవుతాం. అదైతే నేను ఫర్ షూర్ 100% ఇస్తా. అంటే సినిమాటోగ్రఫీ జస్ట్ సింగిల్ సీన్ చెప్తా. అది మీకు అంటే ఇది డీటెయిల్డ్ గా మీకు చెప్తే గానీ మీరు అక్కడ అబ్జర్వ్ అంటే మూవీ చూసినప్పుడు మీకు అది స్ట్రైక్ అవ్వదు. ఒక 3 members ఉంటారు. ఇది పోలీస్ స్టేషన్ లో జరిగే సీన్. ఇది జస్ట్ ఫ్రేమ్ గురించి చెప్తా అంతే, స్పాయిల్ చేయను. జస్ట్ ఫ్రేమ్. ఒక ముస్లిము, ఒక హిందూ, ఒక దేవుణ్ణి నమ్మని ఒక పర్సన్. సో ఈ ముగ్గురిని పెట్టి ఒక సీన్ ఒక జస్ట్ ఫ్రేమ్ ఉంటది. ఇట్స్ లైక్ ఏ ఫీస్ టు వాచ్. ఎందుకు డీటెయిల్ గా చెప్పాను అంటే మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే ఫ్రేమ్స్ స్టోరీ టెల్లింగ్ ఫ్రేమ్స్ అంటాం వాటిని. సో ఇది కన్ఫర్మ్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫ్రేమ్స్ అవి. ప్రీ క్లైమాక్స్ చూసినప్పుడు నాకు ఒక ఫీల్ ఏంటంటే ఇది ఆల్రెడీ చూసేసాం కదా, ఎందుకు ఇప్పుడు దాకా బాగానే వచ్చింది కదా మూవీ, ఇక్కడ ఎందుకు మైనస్ అవుతుంది అన్న పాయింట్ కి ట్విస్ట్ ఉంటుంది డార్లింగ్. పీక్స్ అంతే. అదర్ మూవీస్ కి ఈ మూవీస్ కి క్లైమాక్స్ డిఫరెన్స్. ఆ క్లైమాక్స్ చూసినప్పుడు అయితే నాకైతే అబ్బా సాయిరామ్ అనిపించింది. రివీల్ చేస్తే అది స్పాయిలర్ అయింది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ ఎక్స్పీరియన్స్. సో డోంట్ మిస్ ఇట్. దిస్ ఇస్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం. దట్స్ ఇట్. టాటా, బై బై.